వారెన్ బఫెట్ ఉన్నాడు కదా, ఇతను మిచుబూసిలో ఇప్పటిదాకా 10% కంటే తక్కువే ఉంది. ఫస్ట్ టైం 10% థ్రెషోల్డ్ ని దాటారు. ప్రస్తుతం 9.74% ఉన్నది కాస్త 10.23% కి స్టేక్ పెంచుకున్నారు మిచుబూసిలో. అయితే ఈ జపాన్ కంపెనీలో పెంచడానికి రీజన్ ఏంటంటే, దో జపాన్ లో ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ ఉన్నా కానీ, ఇంటర్నేషనల్ ఇండెక్సెస్ అన్ని సరిగ్గా పర్ఫామ్ చేయకపోయినా కానీ, నికీ ఇండెక్స్ కూడా అంతగా పర్ఫామ్ చేయకపోయినా కానీ, జపాన్ కంపెనీస్ ఈయన 5 కంపెనీస్ టాప్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేశారు. ఈ కంపెనీస్ అనేవి చాలా బెటర్ గా పర్ఫామ్ చేసి నేను చెప్తున్నారు. సో దీంతో ఈయన అందరి కళ్ళు ఈ కంపెనీస్ మీద అండ్ జపాన్ లో ఉన్న స్టాక్స్ మీద పడుతున్నాయి ప్రస్తుతానికి. బ్లూంబర్గ్ డేటా వాళ్ళు ఏమంటున్నారంటే, ఇప్పుడు బర్క్షైర్ హాత్వే కదా ఈ కంపెనీ, వారెన్ బఫెట్ కంపెనీ బర్క్షైర్ హాత్వే. అయితే ఈ బర్క్షైర్ హాత్వే అనేది జపాన్ లో టాప్ 5 కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తుంది. 8.53 ఇతోచు అనే కంపెనీలో, అండ్ టాప్ వచ్చేసి ఇప్పుడు మిచుబుసిలో 10.23%. ఈ పర్సంటేజెస్ లోపల ఈ 5 కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేశాడు అని చెప్తున్నారు. అయితే వీళ్ళు ఏం చెప్తున్నారంటే బర్క్షైర్ కి ఈ స్ట్రాటజీ అనేది ఎలా హెల్ప్ అవుతుంది అంటే, ఈ ఫ్లక్చువేషన్స్ రీసెంట్ గా ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ నేషన్స్ లో, లైక్ గ్లోబల్ ఫ్లక్చువేషన్స్, దాని నుంచి ఈ జపాన్ కొంచెం కాపాడబడింది అండ్ ఇది బర్క్షైర్ కి హెల్ప్ అయింది మొత్తం స్టాక్ స్టెబిలైజ్ అవ్వడానికి అని చెప్తున్నారు. బర్క్షైర్ హాత్వే క్లాస్ ఏ, క్లాస్ బి ఇలా స్టాక్స్ ఉంటాయి. దాంట్లో క్లాస్ ఏ వచ్చేసి ఎంత ఉందంటే 7,48,892 ఉంది ఇవాళ రేట్ అయితే, ఈ స్టాక్ ప్రైస్ అన్ని డాలర్స్ అనమాట. మన కరెన్సీలోకి కన్వర్ట్ చేస్తే ఒక్క స్టాక్ వచ్చి 6,55,76,903 ఒక్క స్టాక్ 6.5 crores. అంటే చూడండి, లైక్ మనము ఒకవేళ ఇప్పుడు యుఎస్ లో డైరెక్ట్ స్టాక్స్ లో మనం పెట్టచ్చు. ఇప్పుడు ఐఎన్డి మనీ ఇట్లా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, డైరెక్ట్ గా యుఎస్ స్టాక్స్ లో మనం పెట్టుకోవచ్చు. సో ఒక 1,000 రూపాయలు లేకపోతే 1,00,000 రూపాయలు మనం ఇన్వెస్ట్ చేయాలి వరల్డ్ వైడ్ ఉన్న కంపెనీస్ లో అనుకుంటే మనం పెట్టలేము, వెతికి పెట్టలేము. ఇట్లాంటి కంపెనీస్ బర్క్షైర్ కానీ, ఎస్ఎన్పి కానీ, గ్లోబల్ కానీ, ఇట్లాంటి కంపెనీస్ పెడతా ఉంటాయి. సో మీరు కనుక వీటిల్లో ఇన్వెస్ట్ చేస్తే ఆబ్వియస్లీ వాటిల్లో కూడా ఇన్వెస్ట్ చేసినట్టు వాటిలో గ్రోత్ వస్తే ఇక్కడ కూడా గ్రోత్ వస్తుంది. బర్క్షైర్ లాంటి కాంగ్లోమోరేట్స్, వారెన్ బఫెట్ బ్యాక్డ్ కంపెనీస్, ఇవి ఎంతో రీసెర్చ్ చేసి పెడతాయి. మనం జీవితకాలం చేసిన సింగిల్ గా చేయలేము కానీ ఇంత ఆ కంపెనీస్ చేయగలుగుతాయి. సో ఎక్కువ మనీ, మీకు టైం లేదు ఎక్కువ స్టడీ చేయడానికి స్టాక్ మార్కెట్ మీద, ఇంటర్నేషనల్ మార్కెట్స్ మీద, ఇంటర్నేషనల్ కంపెనీస్ మీద అంత టైం లేదు అనుకుంటే బ్లైండ్ గా ఈ కంపెనీస్ లో వెళ్ళి పెట్టేసేయండి, ఈ స్టాక్స్ కొనండి. లక్కీగా ఏంటంటే మన ఇండియాలో లాగా స్టాక్ ఉంటే ఫుల్ గా కొనాల్సిన అవసరం, పర్సెంటేజ్ లో కూడా కొనుక్కోవచ్చు. 100 రూపాయలు పెట్టి 1000 రూపాయలు పెట్టి కూడా ఈ క్లాస్ ఏ, క్లాస్ బి స్టాక్స్ ఉంటే కొనుక్కోవచ్చు. గూగుల్ కూడా ఉంటుంది క్లాస్ ఏ, క్లాస్ బి అని ఇలాగా. అంటే క్లాస్ ఏ, క్లాస్ బి డిఫరెన్స్ ఉంటుంది, బట్ స్టాక్ పెర్ఫార్మెన్స్ వైజ్ అయితే దేంట్లో అయినా గ్రోత్ అలాగే ఉంటుంది. సో ట్రై టు ఇన్వెస్ట్ ఇన్ దీస్ కంపెనీస్, ఫారెన్ అసెట్స్. ఇండియా మీద మీకు మంచి గ్రిప్ ఉంది స్టాక్ మార్కెట్ మీద, సో ఇండియాలో మీరు పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోండి. ఫారెన్ దాంట్లో లేదు, సో బ్లైండ్ గా వీటిలో పెట్టుకోండి. ఎందుకంటే మనం ఎంత చదివినా కానీ, ఎంత అనాలిసిస్ చేసినా కానీ, యాజ్ అ కంపెనీ దే విల్ డూ బెటర్ కదా, ఎందుకంటే అక్కడ చాలా మైండ్స్ ఉంటాయి అండ్ దే విల్ డూ బెటర్. సో ట్రై టు డూ దిస్, కీప్ ఇన్వెస్టింగ్ అండ్ ట్రై టు సస్టైన్ అవడానికి లాంగ్ టర్మ్ స్ట్రాటజీస్ నే బిల్డ్ చేసుకోండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గెయిన్స్ నే చూడండి. ఇఫ్ యూ ఆర్ నాట్ ఎన్ యాక్టివ్ ట్రేడర్ అయితే కనుక డిఫరెంట్ స్ట్రాటజీస్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు, కానీ లాంగ్ టర్మ్ పెడితే కనుక లాంగ్ టర్మ్ స్ట్రాటజీస్ చూడండి అండ్ ఇలాంటి కంపెనీస్ నమ్ముకుంటాం ఇంకా ఫార్ బెటర్.